ఎందుకే గాయత్రి నీకు చెప్పు. 1, 2 బట్టలున్నప్పుడు పిండేసుకుంటే నీకింత బాధ ఉండదు చెప్పు. ఇప్పుడు చూడు ఇన్ని బట్టలు దాకా ఆగావు. రేపు పిండుతాను, పిండుతాను, ఎల్లుండి పిండుతా అని చెప్పేసని ఇన్ని బట్టలు చేసుకున్నావు. చూడు ఎవరు చేసుకున్న పనికి వాళ్ళే బాధలన్నట్టు. ఇప్పుడు చూడు ఇన్ని బట్టలు ఒకేసారి పిండాల్సొస్తుంది. ఇంత అవసరమా చెప్పు నీకు? అదే 1, 2 ఉన్నప్పుడు వాష్ చేసుకుంటుంటే నీకింత బాధ ఉండురా చెప్పు. ఇంత బాధపడకుండా పిండాల్సిన సిచ్యువేషన్ నీకొచ్చిన చెప్పు. అందుకే ఎవరు కూడా గాయత్రిలాగా ఉండకండి. లేజినెస్‌గా ఉండేసి ఇన్ని బట్టలయ్యాక చూసుకోకండి, ఏడ్చుకుంటూ బట్ట పిండకండి. ఓకేనా? అని నా మనసు ఎక్కిరిస్తా ఉంది ఇలా అని చెప్పేసని. సో, నేనొక ఫంక్షన్‌కి వెళ్ళడం వల్ల 3 డేస్ నుంచి బట్టలు మొత్తం వాష్ చేయడం కంప్లీట్‌గా మానేశాను. సో, చూసారు కదా రిజల్ట్ మాటిదమాట. రిజల్ట్ అయితే ఇలా ఉంది. 3 డేస్ బట్టలు అవన్నీ దారుణంగా అంటే దారుణంగా అయిపోయాయన్నమాట. కుప్పల్లాగా అయిపోయినాయి బట్టలైతే. అన్నీ ఒక 5 మినిట్స్ వేసుకున్న బట్టలు అవన్నీ ఫంక్షన్‌కి వెళ్ళడం వల్ల కొంచెం బట్టలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. సో, అందుకని ఇంకా బట్టలు చూస్తుంటే నాకు చాలా ఏడుపొచ్చేసి మాట నా మనసులో నేను అనుకున్న మాటలమాట అవన్నీ. ఎందుకు అంటే ఎప్పటి బట్ట పిండేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఎవరు కూడా నాలాగా బాధపడరు ఇంకా. అందుకే చెప్తున్నాను మీకోసం అయితే వీడియో అయితే. సో, ఎవ్రి విమెన్‌కి ఒక ప్రాబ్లమ్ అంటే ఇదే. బట్టలు ఉండకూడదు, సింక్‌లో ప్లేట్స్ ఉండకూడదు. ఉంటే అవి ఎప్పుడు వాష్ చేస్తామా, ఇవి ఎప్పుడు పిండేస్తామా, అవి ఎప్పుడు వాష్ చేసి ఎప్పుడు పిండేస్తామని ఒకటే మైండ్ తిరుగుతూ ఉంటదన్నమాట. సో, అందుకే ఎవరి అక్కలు కూడా నాలాగా లేజీగా ఉండేసి ఇన్ని బట్టలు లేక ఉంచుకోకండి. ఎవరు కూడా ఉండరు ఇలా బట్టలు లేక. సమ్‌టైమ్స్ మనం చెప్పలేం కదా! అప్పుడప్పుడు మనం బయటికెళ్ళే వర్క్ పని ఉంటుంది. సమ్‌టైమ్స్ ఇంకా అంతే. ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడప్పుడు మనం ఫేస్ చేయాల్సి వస్తది కదా! అయినా పర్లేదు ఇంకా. మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకేం చెప్పండి. మంచిగా పిండేసాను. వాటర్‌లో ఏసి మంచిగా నీళ్ళలో ముంచి తీసి పడేసా బయట. మంచిగా తీసుకెళ్ళి ఇంక పైనేసి ఆరేసుకోవడమే. సో, అంతే. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కానీ కొన్ని కొన్ని పనులు చేద్దని. బట్ అంతే సమ్‌టైమ్స్ అలా అయిపోతా ఉంటామాట కొన్ని కొన్ని పనులు మనం చెప్పలేం ఇంక కదా! సిచ్యువేషన్ అలా మనల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. బద్ధకస్తులుగా మార్చేస్తూ ఉంటామాట. సో, నన్ను కూడా అలానే మార్చేసిందన్నమాట. నా లేజినెస్ చూసారు కదా! ఇలా అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇన్ని కుప్పలు కుప్పలు బట్టలు పిండేస్తున్నాను. ఏంటో అనిపించింది నాకైతే. మమ్మీ దగ్గర ఉన్నప్పుడైతే ఏం తెలియకపోయేది. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయినాక అన్నీ ఒక్కొక్క పని చేస్తుంటే నాకు మమ్మీ పడ్డ కష్టం అనేది అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే మ్యారేజ్ కాకముందుకు ఇంత పని చేస్తావు, ఈ పనికే ఇలా అంటున్నావు అలా మా మమ్మీని అనేదన్నమాట. సో, ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా! ఇంత చిన్న వర్క్ చేసుకోవడానికి ఇంత ఏడుపొస్తుంది నాకైతే. అందుకే మమ్మీలు అంటారు కదా పెళ్ళై తెలుస్తుంది ప్రతి ఒక్క పని విలువ మీకు తెలుస్తుంది. పెళ్ళి కాకముందుకు మీకేం తెలుసు చెప్పండి. అమ్మల మీద కూర్చొని తినేస్తూ ఉంటారు. పెళ్ళి అయితే తెలుస్తుంది, కష్టం బాగా తెలుస్తుంది చెప్పేసి అని. సో, అందుకే ఇప్పుడు నేను కూడా ఫేస్ చేస్తున్నాను. బట్టలు పెడితే ఇంత బాధ అనిపిస్తుంది నాకైతే. బట్టలు మంచి బకెట్లో వేసేసుకున్నాను. ఇంక పైకి తీసుకుపోయి ఆరేస్తే పని అయిపోయినట్టే. ఎంతసేపు పడ్డ కష్టం అంతే. ఆహా! బకెట్ పైకి తీసుకొని పోతుంటే అనిపించింది నాకైతే. అమ్మో! ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయకు గాయత్రి నా మనసులో చెప్తా ఉంది ఇప్పటికి కూడా అంతే. సో, బట్టలు చాలా బరువైతే ఉన్నాయి. ఒక 3 డేస్ పైకి తీసుకొని పోయామాట. ఎందుకంటే వన్ టైమ్ అన్ని బట్టలు తీసుకుపోవాలంటే చాలా వెయిట్‌గా ఉంటది కదా! మళ్ళీ పచ్చి బట్టలు ఇంకా చాలా బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టికి. సో, ఎవరైనా సరే కొన్ని కొన్ని బట్టలు తీసుకొని పోండి. పోయిదేమని చెప్పండి. ఎప్పుడైనా పిమ్మేలా చేసుకోవచ్చు పనులు. కానీ కొంచెం స్కిడ్డే పడితే ఎలా చెప్పండి. సో, అందుకనే మీరు కూడా నాలాగా ఒక 3 టైమ్స్ తీసుకుపోండి బట్టలు పైకి. మెల్లి మెల్లి తీసుకపోతే పని అయిపోతుంది. చూసారు కదా! బట్టలు చాలా బరువుగా ఉన్నాయి. చాలా బట్టలు తీసుకుపోతున్నాను నేనైతే. మంచి పైన బట్ట మంచి వ్యూ చూస్తూ బట్టలు ఆరేస్తుంటే ఇంతసేపు పడ్డ కష్టమంతా పోయింది నాకైతే. ఏమంటే చెప్పండి. ఆ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ బట్టలు ఆరేస్తూ ఉంటే చూడండి ఎంత రిలాక్స్ అనిపిస్తుంది. అలా పక్షులన్నీ ఒక సాంగ్స్ పాడుకుంటూ పోతున్నట్టు హమ్మింగ్ చేస్తూ ఉంటే ఆ వ్యూ చాలా బాగుంటుంది. చల్లటి గాలి వస్తుంది పైన. ఇంతసేపు కష్టపడి బట్టలు పిండేసాను కదా! ఆ బాధ అంతా పోయిందన్నమాట ఆ వ్యూ చూస్తే నాకు. మీరేమంటారు కమెంట్ కూడా చేసి చెప్పండి. మీకు కూడా ఇలాంటి లొకేషన్స్ ఇష్టమేనా? మీ ఇంటి చుట్టుపక్కల ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయా? కమెంట్ కూడా చేసి చెప్పండి. మాకైతే పైనకి వస్తే మాత్రం పైన బట్టలు ఆరేస్తే పైకొచ్చి చూస్తే మాత్రం బ్యూటిఫుల్ కనిపిస్తుంది వ్యూ అనేది. మొత్తం గ్రాఫిక్‌గా ఆర్ట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. పొలం మధ్యలో ఏమో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. మా చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయి కదా! మా ఇల్లు పొలం మధ్యలోనే ఉంటుంది కాబట్టికి ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది చూస్తారు కదండీ! నాకైతే బట్టలు ఆరేసినంకైతే అబ్బా! పెద్ద పనైపోయిందిరా దేవుడా అనిపించింది నాకైతే. మన వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేసి చెప్పండి. మన వీడియోని షేర్ కూడా చేయండి, లైక్స్ కూడా చేయండి. ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు లాంగ్ వీడియోస్ చూడండి అందరూ కూడా. డైలీ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంక మంచి మంచి కంటెంట్స్ కూడా చేస్తూ ఉంటాను. కొన్ని వీడియోస్ పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా ఎడిటింగ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి అందరూ కూడా. మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేసుకోండి, కమెంట్స్ కూడా చేయండి. టాటా బాయ్ బాయ్ అందరికీ.